నాకు మోకాలు నొప్పులు తగ్గాయి, మీ ఫోటో ఇంట్లో పెట్టుకోవడం ఒకటే లేట్ అని చెప్పారు. కొన్ని వారాల క్రితం మియాపూర్ నుంచి ఈ పేషెంట్ మన క్లినిక్ వచ్చారు. మళ్ళీ ఈ రోజు ఫాలో అప్ భాగంలో ఈ రోజు వచ్చారనమాట. 38 years లో మోకాలు నొప్పులు ఎందుకు వచ్చాయని చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాగానే ఎక్స్రే చూపించారు, మోకాలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉందని చెప్పాను. అసలు ఆ స్టార్టింగ్ స్టేజ్ కూడా ఎందుకు వచ్చిందని హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. హిస్టరీ తీసుకున్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఆవిడ సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తున్నారు. అంటే ఆవిడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock లోపు అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అవుతుంది ఆవిడ ఇంటికి వచ్చేసరికి. 1 o'clock 2 o'clock కూడా నేను 3 o'clock లేయాలని ఎక్కువ ఆలోచించి, అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యేసరికి ఆవిడకి మోకాళ్ళు అరుగుదల అనేది స్టార్ట్ అయింది. ఒక మనిషికి కావాల్సిన 6-7 గంటల నిద్ర కూడా సరిగ్గా లేక, అంటే ఎప్పుడైతే నిద్ర మనకి సరిగ్గా ఉండదో కార్టిసోల్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో మనకి ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ రిలీజ్ అవుతుంది. సైటోకైన్స్ అవ్వచ్చు, సిఆర్పి లెవెల్స్ కానీ. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో మజిల్ అనేది వీక్ అయిపోయి జాయింట్ పైన వెయిట్ అనేది పడడం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ జాయింట్ స్టిఫ్నెస్ గానీ డీజనరేషన్ గానీ స్టార్ట్ అవుతుంది. ఆవిడకి ఇచ్చింది ఫ్యాట్ లాస్ డైట్ ఇచ్చాను. ఆవిడ అప్పుడు వచ్చిన వెయిట్ వచ్చేసి 67, మొన్న ఇప్పుడు వచ్చింది ప్రకారం వచ్చేసి 64.5 ఉన్నారనమాట. ఆల్మోస్ట్ చాలా చేంజెస్ ఉన్నాయి. జస్ట్ చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం వల్ల ఆవిడ లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంది. చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. మిస్టేక్స్ అంటే నేను అడిగాను, ఎక్సర్సైజ్ చేశారంటే చేశాను సార్ అన్నది స్టార్టింగ్ లో. మళ్ళీ తర్వాత కొద్దిసేపు అయినా గుర్తు చేసి ఏవేవి చేశారు చూపించండి అంటే, సరే ఏమనుకోకుండా మీరు తిడతారని అలా చెప్పాను. బట్ అసలుకి ఆవిడకి టైం లేదు, నేను ఒప్పుకుంటాను. బట్ మళ్ళీ ఇప్పటికి ఇంకా కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. అంటే ఇంకొకసారి కూడా పెయిన్ ఉండకూడదు, ఆమె ఫ్రీ పెయిన్, అంటే పెయిన్ లేకుండా లైఫ్ లీడ్ చేయాలని ఆవిడకి కొన్ని చెప్పడం జరిగింది, మాడిఫికేషన్ చేశాను. ఈవిడ హైలైట్ ఏంటంటే, ఇంకా చాలా మంది మియాపూర్ పేషెంట్స్ని రప్పిడం కూడా జరిగింది. చెప్పారు ఈ పేషెంట్స్ నేనే పంపించాను సార్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పేషెంట్. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరైనా సరే పేషెంట్స్ రికవరీ చూపించినప్పుడు వాళ్ళ గ్రాటిట్యూడ్ ఉంటుంది చూసారా, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో చాలామంది ఇప్పుడు ఆవిడ లైఫ్ స్టైల్ అనేది మార్చాను, ఇంకా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. స్టార్టింగ్ రాగానే ఎక్సర్సైజ్ చేశారు, అవి చేశారా అంటే చేశాను అన్నారనమాట. అంటే ఇప్పుడు ఈ 4 weeks బ్యాక్ వచ్చినప్పుడు మీరు గమనించుకున్నట్లయితే నాకు వచ్చిన వెంటనే ఆవిడ మాట్లాడే విధానం వచ్చి నాకు తగ్గిపోతుందా ఇలా ఉన్న ఆవిడ టోను ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి ఆవిడ టోన్ కంప్లీట్గా మారిందనమాట. అంటే ఆవిడకి ఆ పెయిన్తో వచ్చే మాటలే కానీ రియల్గా ఆమె నన్ను ఇట్లా అడుగుతుందనేది నాకేం ఫీలింగ్ లేదనమాట. నాకు అర్థమైపోయింది ఆవిడ పెయిన్తోనే. అంటే చాలామంది డాక్టర్స్ దగ్గరికి తిరిగేసరికి అందరు మోస్ట్లీ ఏం చేస్తారంటే ఇవి వాడేసేయండి అని రాసేస్తారు, కానీ ఆవిడ హిస్టరీ తీసుకోవాలని ఎవరు అనుకోరు అనమాట. ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళు స్లీపింగ్ సరిగ్గా లేని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి పడుకోండి త్వరగా, లేకపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, లేకపోతే జాయింట్ ఆర్ ఎనీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటుందని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.